మీకెప్పుడు స్వీట్ క్రేవింగ్స్ వచ్చినా కూడా ఇలా చేసుకోండి. చాలా తక్కువ కాస్ట్‌తో అయిపోతుంది. అలాగే ఫ్యామిలీ మొత్తం తినొచ్చు. వీడియోని స్కిప్ చేయకుండా చూడగలిగితే గనక సింపుల్‌గా మీకు ఈ స్వీట్ ఎలా ప్రిపేర్ చేశానో అర్థమవుతుంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. అలాగే ఒక్క లైక్ కూడా ఇవ్వండి. ఆలస్యం చేయకుండా రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం. 1 కప్పు పాలు తీసుకోండి. అదే పాలల్లో 1/4 కప్పు వరకు మిల్క్ పౌడర్ని యాడ్ చేయండి. మీరు ఏ బ్రాండ్ యూజ్ చేసుకున్నా పర్వాలేదు. మిల్క్ పౌడర్ అనేది అలా వేసుకున్న తర్వాత ఒక్కసారి ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుని పాలను దగ్గరగా అయ్యేంత వరకు బాయిల్ చేయాలి. ఏ విధంగా అవ్వాలి అంటే కోవా కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో ఆ విధంగా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టి కుక్ చేసుకోండి. కింద మాడిపోతే టేస్ట్ అనేది మారిపోతుంది. అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుని దానిలో కొంచెం డ్రై ఫ్రూట్స్ని అయితే యాడ్ చేసుకోండి. డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకున్నాక మొత్తం ఒక్కసారి కలుపుకోండి. డ్రై ఫ్రూట్స్ అన్ని ఆ కోవాలో మంచిగా కలిసిపోవాలి. ఇలా దగ్గరగా అయిన తర్వాత అయితే దీని టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ఇది ట్రై చేస్తే గనక ఒకసారి ఇలా ఉండేటప్పుడు తిని చూడండి. కోవాలా ఉంటుంది సేమ్. ఒకవేళ కోవా ఇష్టపడే వాళ్ళకి ఇది చాలా బాగా నచ్చుతుంది. ఇప్పుడు ఈ కోవాని పక్కన పెట్టుకుని చల్లారనివ్వండి. ఇప్పుడు బ్రెడ్ని తీసుకుని 4 వైపులా ఈవెన్గా ఇలా కట్ చేసేసుకొని ఆ పీసెస్ని అయితే పక్కన పెట్టుకోండి. ఆ పీసెస్ అలా ఉండటం వల్ల మనం స్వీట్ చేసేటప్పుడు అవి చేదు వస్తుంది. అందుకని 4 వైపులా ఈవెన్గా కట్ చేసుకుని పక్కన అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు అదే బ్రెడ్ పీస్ని చపాతీ కర్రతో ఇలా పల్చగా పామేసుకోండి. దీని లోపల మనం ఇందాక ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న కోవానైతే మధ్యలో వేసుకోండి. ఎందుకు అనంటే ఇది మడత పెట్టేటప్పుడు కోవా అనేది సైడ్కి రాకుండా మధ్యలో ఉంటుంది. కోవా అసలు ఏమి వేస్ట్ అవ్వదు. ఇలా మడత పెట్టుకున్న తర్వాత మీ పిల్లల లంచ్ బాక్స్లు ఉంటాయి కదా, దానితో కానీ ఏదైనా ఇలా కూర కప్పు ఉంటుంది కదా, దానితో కానీ ఇలా గట్టిగా ప్రెస్ చేసుకుంటే మంచి రౌండ్ షేప్లో వస్తుంది. వీటిని అలా చేసుకుని పక్కన అయితే పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయి లాంటిది కానీ ప్యాన్ కానీ పెట్టుకుని దానిలో నెయ్యి ఉంటుంది కదా, 2 స్పూన్లు తీసుకుని మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. స్ప్రెడ్ చేసుకున్నాక మనం ఎలా అయితే ప్రిపేర్ చేసుకున్నామో వాటిని మంచిగా ఎంత సరిపోతాయో అన్ని వేసుకుని రోస్ట్ చేసుకోండి. అటు ఇటు తిప్పుకుంటూ రోస్ట్ చేసుకోండి. అలా అని మాడిపోకూడదు. లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. బ్రెడ్ అనేది మరీ అంత హీట్ అయితే రాదు. మనం చేత్తో ఇలా టర్న్ చేసేసుకోవచ్చు. ఇలా మంచిగా బ్రెడ్ పీస్ ఫ్రై అయిన తర్వాత పక్కకైతే తీసుకోండి. ఇప్పుడు 1 లీటర్ వరకు మిల్క్ని అయితే యాడ్ చేసుకోండి. సపరేట్గా కొంచెం పాలను తీసుకుని దానిలో 3 స్పూన్లు కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకుని ఒకసారి ఇలా కలుపుకోండి. ఉండలు లేకుండా కలుపుకోండి. ఇలా మంచిగా ఉండలు లేకుండా కలుపుకొని దీనిని కూడా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మిల్క్ కొంచెం బాయిల్ అయి ఉంటుంది. ఇప్పుడు కొంచెం సాఫ్రాన్ యాడ్ చేసుకోండి. ఒక 5 లేదా 6 యాడ్ చేసుకుని ఒకసారి ఇలా గరిటెతో కలుపుకుంటూ అయితే బాయిల్ చేసుకోవాలి పాలని. ఇందాక మీరు ప్రిపేర్ చేసుకున్న కోవా మిగిలితే గనక ఈ పాలల్లో ఈ టైంలో యాడ్ చేసేసుకోండి. ఒకవేళ మీకు మిగలలేదు అని అనుకుంటే ఒక 3 లేదా 4 స్పూన్ల మిల్క్ పౌడర్ని అయితే యాడ్ చేసుకోండి. అలాగే డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోండి. ఇందాక కలుపుకున్న కస్టర్డ్ మిల్క్ని కూడా యాడ్ చేసుకొని ఆ తర్వాత దీనిలో ఎంత కావాలో అంత షుగర్ని అయితే యాడ్ చేసుకోండి. షుగర్ అనేది క్లిప్ మిస్ అయింది. మీరు స్వీట్ ఎంత తింటారో చూసుకుని దాన్ని బట్టి షుగర్ని అయితే యాడ్ చేసేసుకోండి. ఇది దగ్గరగా అవ్వాలి. కన్సిస్టెన్సీ అనేది కొంచెం థిక్గా రావాలి. బాదం పాలు ఎలా ఉంటాయి ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం దీన్ని బాయిల్ చేసుకోవాలి. ఇలా చల్లారిన తర్వాత కన్సిస్టెన్సీ చూసారా ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు మనం ఈ స్వీట్కి డెకోర్ చేసే టైం వచ్చింది. ఫస్ట్ అయితే ఒక గ్లాస్ జార్ లాంటిది తీసుకోండి. మీరు ప్రిపేర్ చేసుకున్న కస్టర్డ్ మిల్క్ని కూడా దానిపైన యాడ్ చేసుకోండి. ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ మిక్స్ని యాడ్ చేసుకోండి. నేను బాదం పిస్తా 2 యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర ఏ ఉంటే అవి యాడ్ చేసుకోవచ్చు. నేను ఫస్ట్ బ్రెడ్ స్లైసెస్ను వేసుకుంటున్నాను. ఆ తర్వాత లేయర్లో మనం ఇందాక ఫ్రై చేసాం కదా బ్రెడ్ స్లైసెస్, వాటిని యాడ్ చేసుకుంటున్నాను. మీరు మొత్తం వాటిని యాడ్ చేసినా సరిపోతుంది. లేదు అని అనుకుంటే ఈ బ్రెడ్ తో కూడా చేసుకోవచ్చు. ఇవి కొంచెం పైవి క్రిస్పీగా ఉండి లోపల కోవా ఉంటుంది, కిందది మెత్తగా ఉంటుంది. కానీ తినేటప్పుడు మాత్రం మంచి భలే ఉంటుంది. కోవా తగులుతూ చాలా బాగుంటుంది. పైన కూడా మళ్ళీ అలాగే కస్టర్డ్ మిల్క్ని యాడ్ చేసుకోండి. పైన మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే వాటిని యాడ్ చేసుకోండి. ఒకవేళ డ్రై ఫ్రూట్స్ లేకపోతే యాడ్ చేసుకోకపోయినా పర్వాలేదు. టేస్ట్ ఏమి అస్సలు మారిపోదు. ఈ విధంగా చేసుకుంటే కనుక ఇల్లంతా హ్యాపీగా తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది ఈ స్వీట్ అయితే. స్వీట్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు టేస్ట్ అయితే చాలా నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. మీరు ఈ స్వీట్ ట్రై చేస్తే కనుక
ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మర్చిపోవద్దు. ఒకవేళ నచ్చితే లైక్ కూడా చేయండి. వీడియో ఇలాంటివి కావాలి అని అంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, ఖచ్చితంగా చేసేద్దాం. మొత్తం డెకోర్ కంప్లీట్ అయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టి కూల్గా సర్వ్ చేసుకుంటే టేస్టీ స్వీట్ అయితే రెడీ అవుతుంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.